దిగులు పడడం ఎందుకు? దేవుడు మనకి తోడై ఉంటే భయపడడం? ఆయన నిబ్బరపరుస్తున్నాడు. భయపడొద్దమ్మా, భయపడొద్దయ్యా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడే మనకు తోడై ఉంటే ఏం కొదువండి? దేవుడే తోడై ఉంటే ఏం కొదువా? వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. సమస్యలు వస్తున్నాయా, వేదనలు వస్తున్నాయా? నిన్ను బలపరచడానికే అవి. ఇంకా ముందు ముందు ధైర్యంగా నీవు నిలబడటానికే నీకు ఆ శోధనలు. ఇంకా మున్ముందు నీకు అనేకమైన గొప్ప స్థానంలో నేను నిలబెడతా ఉన్నాను కదా, అనేకమైన బహుమానాలు, ఘనతలు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఆ యొక్క ఘనతను బట్టి నిన్ను మోసం చేయడానికి చాలా మంది వస్తారు. నిన్ను పడద్రోయాలని చాలా మంది వస్తారు. అందు విషయమై నీకు ఈ శ్రమలు నేను అనుమతిస్తా ఉన్నాను, నిన్ను బలపరుస్తాను అంటా ఉన్నాడు. దిగులు పడొద్దు నీ శ్రమలను బట్టి, దిగులు పడొద్దు నీ వేదనలను బట్టి, దిగులు పడొద్దు నీ యొక్క ప్రతి విధమైన ప్రతికూలతలను బట్టి. నిన్ను బలపరచడానికే నీకు సహాయకుడిగా నిలబడతాను నేను. నీవు అనారోగ్యంలో ఉన్నావా? నీవు అప్పుల సమస్యలలో ఉన్నావా? అనేక మంది నిన్ను హేళన చేస్తూ, అపహసిస్తూ, అవమానాలతో నిన్ను బాధ పెడతా ఉన్నారా? నీకు తోడై ఉన్నాను. ఆ యొక్క ప్రతికూల సమయములో నేను సహాయకుడనై నిలుస్తానంటున్నాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను నీకు సహాయకుడనై ఉన్నాను. నిన్ను వదిలేస్తున్నారా? కుటుంబ సభ్యులు ద్వేషిస్తా ఉన్నారా? ద్వేషించనివ్వండి. వెలివేయబడే పరిస్థితిలో మీరుండండి, పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు కాదు నీకు సహాయం చేసేది. మనుషులు సహాయం చేస్తే కొద్ది మటుకు చేస్తారు. మనుషులు ఆదుకుంటే కొద్ది మటుకు ఆదుకుంటాడు. ఆయన సహాయం చేస్తే తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా ఉంటుంది. ఆయన యొక్క సహాయం శాశ్వతంగా నిలబడుతుంది. నీకు సహాయము చేయువాడును నేనే. ఎందుకంటే నీతియును నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. నీతి అనే నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. ప్రియులారా, మనుషులు ఎవరైనా నీతిగా ఉండే వాళ్ళు ఉన్నారండి? నీతిగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కల్ముషంతో కూడిన వారే. నీతి లేని చేతులతో సహాయం చేస్తే తాత్కాలికంగా ఉంటుందేమో. నీతి అనే ఆయన దక్షిణహస్తముతో ఆయన ఆదుకుంటే అది శాశ్వతమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. శాశ్వతంగా నీతో నిలుస్తానంటున్నాడు దేవుడు. శాశ్వతంగా నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎందుకు దుఃఖము, ఎందుకు వేదన? కలవరపద్దు. నీకున్న తాత్కాలిక శ్రమలను బట్టి. ఈరోజు ఈ శ్రమ నా జీవితం అంతా ఉంటుందేమో, జీవితాంతం నేను ద్వేషింపబడతానేమో, జీవితాంతం నాకు ఈ అనారోగ్యం ఉంటుందేమో, జీవితాంతం కుటుంబంలో ఈ సమస్యలు తప్పవేమో, జీవితాంతం నా భర్త మారడేమో, జీవితాంతం నా బిడ్డలు నా మాట వినరేమో అనుకుంటా ఉన్నారా? పరీక్ష అవి వస్తా ఉన్నాయి. బలపరచడానికి, నిన్ను గట్టిగా చేయడానికి దేవుడు ఆ శ్రమల్ని అనుమతిస్తా ఉన్నాడు. ప్రియులారా, వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడొద్దు, బలపరుస్తాడు. ప్రతికూల సమయాలలో బలపరుస్తూనే ఉంటాడు. ఆయనే సహాయకుడై ఉంటాడు. అంటున్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే. స్టాండ్ తీసుకొని గట్టిగా గోడ బద్దలు కొట్టినంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు వాక్యం ద్వారా ప్రభు. నీకు సహాయం చేసేవాడను నేనే, నిన్ను ఆదుకునేవాడను నేనే, నిన్ను బలపరిచేవాడను నేనే, నీకు తోడై ఉండేది నేనే. ఆయనే భరోసా ఇస్తా ఉంటే